పలు సమస్యలతో సతమతం అవుతున్న నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు కృషి చేస్తానని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అశోక్ యాదవ్ తెలిపారు. 3వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన స్వలాభం కోసం మాత్రమే పనిచేశారని, గ్రామ అభివృద్ధికి సహకరించలేదని విమర్శించారు. ఈసారి గ్రామ పంచాయతీ ఓటర్లు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రశ్నించే వ్యక్తికి అధికారం ఇస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అంటున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రమేష్ యాదవ్ తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మొదటి విడత పూర్తయి, రెండో విడత పూర్తయి, మూడో విడత ఎన్నికలు అతి త్వరలో అంటే 17వ తారీఖు జరగనున్నాయి. దీనికోసం మేజర్ గ్రామ పంచాయతీ అయిన నెక్కొండ గ్రామ పంచాయతీలో ఈ యొక్క హోరాహోరీగా అటు కాంగ్రెస్ అధికార పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా ప్రస్తుతం నెక్కొండ గ్రామంలో ఉన్నాం. నెక్కొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ మాజీ ఎంపీపీ ఉన్నారు, తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సో ప్రస్తుత ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ఎన్నికల ప్రచారంలో నెక్కొండ ఓటర్లంతా కూడా ఆలోచనలో పడ్డారు. 3 అభ్యర్థులు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఈ అభ్యర్థులు ఎవరైతే మెరుగవుతుంది, ఎవరైతే సమస్యలను తీర్చగలిగే శక్తి ఉంది, ఎవరైతే అధికారుల దగ్గరికి పోయి చొరవతోటి పనిచేసేటువంటి సామర్థ్యం ఉందో వాళ్ళ వైపే మొగ్గు చూపాలని ఆలోచన ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొమ్ము రమేష్ యాదవ్ చదువుకున్న వ్యక్తి, అడ్వకేట్గా పనిచేస్తున్నాడు, సమస్యల మీద అవగాహన ఉంది, అధికారుల దగ్గరికి పోయి గ్రామం యొక్క సమస్యలను తీర్చే సత్తా ఉన్న వ్యక్తి. అదొక భాగమైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారుగా 3 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. చివరి సంవత్సరం ఎన్నికల వేడే ఉంటుంది, పనులు ఏం కావు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న సంవత్సరమే అవకాశం. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇప్పుడు గెలిచిన సర్పంచ్ రేపు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 ఏళ్ళు ఇంచుమించుగా పదవిలో ఉంటాడు. కాబట్టి పనులు టీఆర్ఎస్ సర్పంచ్ని గెలిపిస్తేనే పనులు అవుతాయి. పనులు చేసే సత్తా రమేష్ యాదవ్కి ఉంది అనేది జనాలు నమ్ముతున్నారు నెక్కొండ ప్రజలు. ఎందుకంటే నెక్కొండ పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అన్ని కులాల సమ్మేళనం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఎందుకంటే పురాతనమైన చర్చ్ నెక్కొండలో ఉంది, పెద్ద మస్జిద్ ఉంది. ఇక్కడ 1 కోటి రూపాయలతోటి ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు షాదీఖానా నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ హిందువుల కోసం టీఆర్ఎస్ పార్టీ షాదీఖానాతో పాటు దేవాలయానికి, రామాలయానికి కూడా ఒకటే రోజు ముస్లింలకు 1 కోటి రూపాయలు, హిందూ దేవాలయానికి ఇంచుమించు 1 కోటి రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు మంజూరు చేసింది. అన్ని కులాలను సమానంగా చూసుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే సమర్థవంతమైన నాయకత్వం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది. 2గా విడిపోయినటువంటి నెక్కొండను, అంటే రైల్వే ట్రాక్ వల్ల 2గా విడిపోయింది. ఇటుపక్క ఒక నెక్కొండ, అటుపక్క నెక్కొండ లాగా ఉండేది. అట్లాంటిది ఒక 5 కోట్ల నిధులు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నెక్కొండ కేటాయించి ఇక్కడ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా తెలంగాణ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో అయింది. ఇవన్నీ కూడా నెక్కొండతానికి వాడుకుంటున్నాడు. ఇట్లా జనానికి అందరికీ ఆ రోజు గుణపడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే పొరపాటు నెక్కొండ ప్రజలు చేయదలుచుకోలేదు. తప్పకుండా సామర్థ్యం ఉన్న అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీని బలపరిచినటువంటి రమేష్ యాదవ్కు సపోర్ట్ చేయాలని, అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని నెక్కొండ ప్రజలు నిర్ణయించుకున్నారు. అయితే సరే, ఓకే అండి. మన ప్రస్తుతం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? గత 5 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ సర్పంచ్ ఇక్కడ గత 5 సంవత్సరాలు సర్పంచ్ కాంగ్రెస్లో ఉన్నాడు. సర్పంచ్ సొంత అభివృద్ధి అయ్యాడు. ఆయన వ్యక్తిగతంగా చాలా అభివృద్ధి అయ్యాడు. గ్రామాన్ని మాత్రం ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెక్కొండ ప్రజలు చేసినటువంటి ఈ సానుభూతి ఏంటంటే, పేదోడు, ఇల్లు అమ్ముకున్నాడు అనే సానుభూతి మీద ఓట్లేసి పొరపాటు జరిగిందని తర్వాత గ్రహించారు. అదే కనుక ఆ రోజు బీఆర్ఎస్ అభ్యర్థిని నెక్కొండ ప్రజలు గెలిపించి ఉంటే అభివృద్ధి మరో రకంగా ఉండేది. అయినా కూడా సర్పంచ్ కాంగ్రెస్ అయినా కూడా ఏమాత్రం కూడా
నిస్వార్థంగా ఆ రోజు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి కోసం అన్ని విధాలు వ్యక్తిగతంగా లాభ పొందింది తప్ప గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా మీరు చూస్తే దాదాపు 7 కిలోమీటర్ల సీసీ రోడ్ను ఆ రోజు మా మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారు ఏం పని చేయకుంటే వారు సొంతంగా ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి 7 కిలోమీటర్లు దాదాపు రోడ్డు పోయించడం జరిగింది. అట్లా మీరు చూడండి, ఎస్టీ కాలనీ ఉంది, ఎస్సీ కాలనీ ఉంది, బీసీ కాలనీ ఉంది. ఈ రోజు వరకు కూడా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడితే మొత్తం ఇళ్లకు నీళ్లు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడి రోగాల బారిన పడే అవకాశం కూడా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు ఏం చేయలేదు, వ్యక్తిగత స్వార్థంగా వ్యక్తిగత లాభంతో వాళ్ళు ఈరోజు తెల్లబట్టలు వేసుకొని కార్ల డబుల్ త్రిబుల్ బంగ్లాలు కొనుక్కొని తిరుగుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏం చేయలేదు, ప్రజలకు వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వారిపై గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ ఏదైతే పనిచేస్తే ఆయన మీద వ్యతిరేకత ఉందో తప్పకుండా మాకు కలిసి వస్తుందని మేము భావిస్తున్నాం. దాంతోపాటు మాకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మా సోదరులంతా కూడా నాకు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అట్లాగే ప్రజలు కూడా చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. ఇది జరుగుతుందని ఒక చిన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఒకటే మిత్రమా, నేను ఏమంటున్నా అంటే 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు నెక్కొండ పట్టణంలో తట్ట మట్టి కూడా పోయలేదు. ఎప్పుడైతే ప్రశ్నించే గొంతుక వస్తుందో అప్పుడే సమస్యలకు పరిష్కారం చూపుతారు. ఎట్లాగూ వాళ్ళ ప్రభుత్వం ఏముంది, వాళ్ళ సర్పంచ్ గెలిచిననుకో ఏముండదు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమైనా పూర్తి చేసింలా, 420 హామీలు ఇచ్చిన అవేమైనా పూర్తి చేసింలా? మరి అవన్నీ కూడా పూర్తి చేయాలంటే ఇక్కడ స్థానిక సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ప్రశ్నించే గొంతుకు అయితేనే మరి కరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రశ్నించే వాళ్ళనే గెలిస్తే అధికార పక్షం మీద ఒత్తిడి తెచ్చి మరి తప్పకుండా సమస్యలు అనేది తీర్చేది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఏదేమైనా మేజర్ గ్రామ పంచాయతీ నెక్కొండ గ్రామ పంచాయతీ గత 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఎలాంటి అభివృద్ధి చేయలేని పరిస్థితి. ప్రస్తుతం అధికారం ఏదున్నా కూడా ప్రశ్నించే వ్యక్తిని గెలిపిస్తేనే ఈ యొక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తామని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.